1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఇంటే సిద్ధంగా ఉన్నారా? దేవుని మహాకృప బట్టి ఎవరో ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా అనేక రోజులు, నెలలు, సంవత్సరములు, బహుశా 3 సంవత్సరములు దేవుడు క్షమించండి, 2 సంవత్సరాలు దేవుడు కృప చూపించి కార్యక్రమాలు నడిపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటని మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఆర్ ఏమండి 3 R's గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. 3 R's టు రిస్టోరేషన్ ఆఫ్ లైఫ్, సాల్వేషన్, మన రక్షణను పొందుకుంటానికి 3 R ఏంటి, లేకపోతే మన జీవితంలో దేవునికి సన్నిహితంగా ఉండటానికి 3 R's ఏంటి అనేది నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఎంతమంది ఈరోజు మీ సమయముని సద్వినియోగపరుచుకున్నారు అనొచ్చు మీరు. అవునండి, మేము బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాం, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యాం, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యాం. మేము ఈ రోజంతా కొంచెం మా జాబ్ రిలేటెడ్ టెక్నికల్ స్టఫ్ అంతా మేము నేర్చుకున్నాం, లేకపోతే దాన్ని డెవలప్ ఎలా చేయాలని మేము అనుకున్నాం, మేము ప్లాన్ చేసుకున్నాం అని మీరు చాలా లోకరీతైన మాటలు చెప్పచ్చు. కానీ మీకు ఇవ్వబడిన సమయాన్ని ఉపయోగించుకున్నారా అని అడిగినప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు దేవుని వాక్యం చదివారా? దేవుని సన్నిధిలో సమయం ప్రార్థన చేశారా? ఆత్మీయమైన కార్యాల మీద మీ మనసు ఉంచారా? చూడండి, ఈరోజు నేను యూట్యూబ్లో వాక్యాలు మనం చూస్తున్నాం, ఎంతోమంది వాక్యాలు ఉన్నాయండి, టీవీలో వాక్యాలు ఉన్నాయి, మరలా మన చర్చెస్లో మన వాక్యం వినబోతున్నాం. ఎంతమంది ఎన్ని వాక్యములు చెప్పిన మీరు విన్నప్పటికీ మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆది సంఘములో విశ్వాసులని, సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును చదివేవారుగా, ధ్యానించేవారుగా, దేవునితో అన్యోన్యమైన సహవాసము, ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారుగా ప్రేరేపించేవారు. కానీ ఈరోజు మాలాంటి బోధకులు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి అనే మాటలు చెప్తానికి కూడా వెనకాడుతున్నారు. దాని బదులు ఏమంటున్నారు తెలుసా? యూట్యూబ్లో మమ్మల్ని లైక్ చేయండి, ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఏదో ఒకటి చేయండి అని ఇలాగా చాలా విషయాలు చెప్తున్నారు. తప్పు కదండి, తప్పే చెప్పాలి, తప్పే. మీరు చర్చికి వెళ్ళకముందు మీరు మీ దినములో చేయే పనులు సఫలత అవ్వాలంటే మీరు ప్రభువుతో సహవాసం కలగాలి. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మాలాంటి బోధకులు మేము ప్రభు మాటలు మీకు తెలియపరుస్తాం, కానీ మీరు ప్రభువుతో చెప్పాలంటే ప్రేమలో పడాలి. ఒక దేవుని సేవకులు మంచి పాట పాడారు కదండి, ప్రేమలో పడ్డాను నేను. అలాగా మీరు దేవునితో ప్రేమలో పడాలి, దేవునితో అన్యూన్యమైన సహవాసం, ఆ నూతన రక్షణ అనుభవం అది ప్రతిరోజు మనం పొందుకోవాలి. ప్రతిరోజు ప్రభు ఇచ్చే ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని మనం పొందుకోవాలి. ఇక మనుషులు మనకు సంతోషం ఇవ్వరు కదా, మనుషులు మనకు దుఃఖం తప్ప, మనుషులు మనకి వేదనలు తప్ప, మనుషులు మన నిరాశ చేయవారు తప్ప, దేవుడు ఒక్కడే కదా మనల్ని ఉల్లాసపరిచేవాడు. కాబట్టి మీ జీవితంలో మీ నిరంతరమైన నూతన సంతోషమైన జీవితం మీరు పొందుకోవాలంటే ప్రభువుతో ఏకాంతంగా మీ సమయం గడపండి. మరి ఈరోజు ఒక చిన్న ప్రసంగం మనం విందాము. నాకు తెలుసు రేపు పొద్దుట మళ్ళీ అందరం ఆదివారంకి వెళ్ళాలి, అయినప్పటికీ క్లుప్తమైన ప్రసంగం మనం చూద్దాం. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నన్ను సులువు చాట మరుగుపరిచయ, నీ వాక్యం ప్రకటిస్తాను. నాకు ఏ అర్హత యోగ్యత లేదు నాయన, కేవలము నీ కృప ద్వారంగానే ఈరోజు ప్రభా నీ బిడ్డల ముందు నన్ను నిలబెట్టి ఉన్నావు. ఏ ఉద్దేశములు మా పట్ల ఈ సాయంకాల సమయంలో కలిగి ఉన్నావో ఆ ఉద్దేశములు మాత్రమే నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక చిన్న ఉపమానమును మనము ధ్యానిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు బైబిల్లో అనేక ఉపమానములు తన సేవ జీవితంలో ఉపమానముల ద్వారంగా సందేశములు, పరలోకమైన విషయాలు ప్రభు ప్రకటించాడు. కానీ ఆ ఉపమానములు మనము ఆ ఉపమానం గ్రహించుకోవాలి మనము ఆశించినప్పటికీ దానికి కూడా దేవుని సహాయం కావాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఉపమానం సులువే కదండి అని మనం ఉపమానాలు బైబిల్లో చదివేస్తుంటాం. కానీ
ఈ బైబిల్లో అవర్ ఆఫ్ ప్రేయర్లో ఈ ఉపమానములు కూడా మీకు వివరించాల్సి వచ్చినప్పుడు నేను దాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా ఉపమానం అర్థం కాలేదు నాకు. మరలా దాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి కొంతమంది దేవుని సేవకులు వారు చెప్పిన అభిప్రాయాలు తీసుకొని మరలా ప్రార్థిస్తూ ఆ ప్రసంగాలు సిద్ధపడి మరల మీతో పంచుకుంటానికి అది ఎంతో కష్టం వేసింది. నేను చాలా సులువుగా అనుకున్నా ఉపమానాలు ఏమున్నాయి, ఉపమానములు వివరిస్తాం చాలా సులువు కదని. కానీ ఉపమానములు వివరిస్తాము అది చాలా ప్రభు కృప కావాలనేది నేను గ్రహించుకున్నా. ఈరోజు ఒక ఉపమానమును మనం చూద్దాం. ఈ ఉపమానము లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తున్నాం. ఈ ఉపమానం యేసు ప్రభువే తాను స్వయంగా ఈ ఉపమానముని ఆయన బోధిస్తున్నట్లు లేకపోతే ప్రకటిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తిప్పండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీయూ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారితో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చాలండి. ఇక్కడ కొంచెం ఈ ఉపమానం మనందరికీ తెలిసినదే, కొంతమందికి తెలియకపోవచ్చు బహుశా. కానీ చాలా ఒక ముఖ్యమైన ఉపమానము, దేవుడు మనతో మాట్లాడే ఉపమానం అనేది మనం చూస్తున్నాం. మొదటగా ఇక్కడ ప్రభు పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నప్పుడు నశించిన వాటిని వెతికి రక్షిస్తాం కోసం మనిషి కుమారుడు వచ్చాడని చెప్తూ దానికి మొదట ఒక గొర్రె గురించి చెప్పాడు, రెండోది ఒక కాయిన్ గురించి చెప్పాడు, మూడవది ఒక కుమారుడు గురించి చెప్పాడు. ఈ కుమారుడు గురించి చెప్తూ ఇతని గురించి ప్రభు ఒక ఉపమానం అంటే ఒక ప్యారబుల్, టు క్యాస్ట్, ప్యారబుల్ అంటే టు క్యాస్ట్, విత్తేవాడని ఉపమానం అంటాం. అలాగే ఇక్కడ చూసినట్టే దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు, పెద్దవాడు, చిన్నవాడు తండ్రి దగ్గర ఒకరోజు ఒక ప్రశ్న వేశాడు. ఏమనేది ఒక బెన్నపమును తెలియపరిచాడు, నా ఆస్తిని నాకు ఇచ్చేసే. చూడండి, ఈరోజు కొంతమంది తండ్రులు ఏం చేస్తున్నారంటే వారు బతుకున్నప్పుడే వారి ఆస్తిని కొంతమందికి పంచుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు, వారు బతుకున్నప్పుడే వారి ఆస్తిని ఎవరికి ఏదేది ఇవ్వాలని ఒక లాయర్ని పెట్టుకుని వారు వీలునామా రాస్తాం అనేది మనం చూస్తున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తారు, వీలునామా రాయరు, ఎవరికి ఏది ఇవ్వాలని చెప్పరు, చచ్చిపోతారు. చచ్చిపోయాక గొడవలు పట్టుకొని కోర్టుల కేసులు వెళ్ళి గందరగోళం చేస్తాం మనం చూస్తున్నాం. కానీ పాత రోజుల్లో వారు ఏం చేసేవారంటే ఇలాగా వారు ఆస్తిని చెప్పేవారు, ఇదిగో ఇది పెద్దవాడికి, ఇది చిన్నవాడికి, కానీ ఇచ్చేవారు కాదు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఆస్తి అనేది తండ్రి మరణించాక ఎవరి వారి భాగముని తీసుకుంటాం అనేది అది పద్ధతి, అది ఆచారం. కానీ తండ్రి బతికున్నప్పుడే తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వి అని అడుగుతున్నాడంటే దాని లెక్క ఏంటంటే, తండ్రి నువ్వు నా జీవితంలో లేవు, నువ్వు చచ్చిపోయిన వాడివి నా దృష్టిలో అనే భావము తెలియపరుస్తుంది అనేది ఆ రోజుల్లో, పాత రోజుల్లో, ముఖ్యంగా ఈ ఉపమానం చెప్పిన ప్రభు రోజుల్లో అది ఆచరిస్తున్నాడు.
అంటే ఈ కుమారుడు తన తండ్రిని ఎంతగా ద్వేషించాడు. తండ్రి మంచివాడే, తండ్రి యథార్థపరుడే, తండ్రి ప్రేమ కలిగిన వాడే. ఈ కుమారుడు తనకి ఎలాంటి విధమైన ఒక వృత్తి కానీ చదువు కానీ తనకని ఒక గుర్తింపు కానీ లేదు. అయినప్పటికీ తను వెళ్ళి తన తండ్రి ఆస్తిని సమకూర్చినప్పటికీ, తన తండ్రి ఆస్తిలో ఎలాంటి వ్యాపారంలో లేకపోతే తన తండ్రి పనులో ఎలాంటి పాలుబందు లేనప్పటికీ తను తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నీ కడుపు పంచుకొని శరీరం రక్తం పంచుకొని పుట్టాను కాబట్టి నీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వి, నా జీవితంలో నువ్వు నాకు వద్దు, నా జీవితము నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఆ తండ్రిని అడిగినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ తండ్రి తనకి జవాబు ఇచ్చినట్లు లేదు. ఈరోజు తండ్రులు అనుకోండి గొడవ వేసేసుకుంటారు. నా ఆస్తి అడుగుతావేంటి, నా డబ్బు అడుగుతావేంటి అని గొడవలు వేసుకుంటారు, కొట్లాడుకుంటారు. కానీ ఈ తండ్రి చాలా మంచివాడు. ఈయన ఏ విధమైన ప్రశ్న కానీ నీ ఆస్తి ఏంట్రా, నీ డబ్బు ఏంట్రా అని అడిగే అసలు అలాంటి అడుగుతలేదు. రెండవది ఏంటంటే తన కుమారుని ఎంత ప్రేమిస్తున్నాడంటే తను అడిగింది ఇచ్చేసాడండి. తను చెడ్డవాడైనప్పటికీ, చెడ్డ గుణం కలిగిన వాడు అయినప్పటికీ, తను ఎలాంటి విధమైన తన వ్యాపారంలో కానీ తన వృత్తిలో కానీ తన చిన్న కుమారుడు వల్ల ఎలాంటి లాభం లేనప్పటికీ లేకపోతే తన పాలుబందు లేనప్పటికీ తన ఆస్తిని అడిగిన వెంటనే ఆ తండ్రి ఏం చేశారంటే 3 భాగములుగా చేసి తన వాట తనకి చేశాడండి. నిజంగా తన ప్రేమను, తండ్రి ప్రేమను మనం చూస్తున్నాం. ఆ కుమారుడు ఆ డబ్బుని తీసుకువెళ్ళి ఈ ఊర్లో ఉంటే మరలా నేనేం చేస్తున్నాను వీళ్ళు చూసి నా గురించి మరలా నా తండ్రికి చెడ్డగా చెప్తారు, లేకపోతే నన్ను ఇక్కడ ఆనందించినవారు, నన్ను తాగనవారు, నన్ను డ్యాన్సులు అయినవారు, నన్ను ఇష్టానుసారంగా వదిలిపెట్టరు అని ఏం చేశారంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నమాట. చాలామంది ఈరోజు యవనస్తులు హైదరాబాద్ వెళ్ళిపోతారు, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదైనా పట్టణానికి వెళ్ళి లేకపోతే అమెరికాకి వెళ్ళిపోవాలి. ఎందుకు బాబు ఇక్కడ చదువుకో, అయ్యో ఇక్కడ ఉంటే మా తల్లిదండ్రులు గొడవన్నా అక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి నా ఇష్టం. ఈ హైదరాబాదుల్లో ఎంతమంది ఆడవాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాకుండా ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. ఎంత భయంకరం. కలిసి తాగుతున్నారు, కలిసి వేషాలు వేస్తున్నారు. నేను ఒకప్పుడు ఇలాంటివి అమెరికాలో, యూరోప్ దేశాలను నేను చూశాను. కానీ ఈ రోజులో మన దేశంలో, అది మన హైదరాబాదులో ఇంత భయంకరమైన కార్యాలు జరుగుతూ మనం చూస్తున్నాం. పాపం విస్తరించిపోయిందండి. ఎక్కడ చూసిన దుర్మార్గతనం. తల్లిదండ్రులు ఆధీనంలో ఉండాలి, తండ్రి చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు నేను వినాలి, వారు నా మంచి చెప్తున్నారు అనే భావము లేదు ఈరోజు చాలామందికి. వారు ఏదైనా చెప్తే నాకంతా తెలుసు, నేనంతా చేయగలిగిన వాడిని, మీరు నన్ను ఆటంకపరుస్తున్నారు, నా ఫ్రెండ్ నన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు, నా బంధువులు నన్ను బాగా మీరు నన్ను అర్థం చేసుకుంటలేదని తిరగబడి మాట్లాడే కుమారులు, కుమార్తెలు ఎంతోమంది అయిపోయారు. ఇంకా ఇంట్లో కూర్చుని వారు తన తండ్రిని, తన తల్లిని బాధ పెట్టువారుగా, విసిగించువారుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ కుమారుడు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు అని చెప్పి దూరదేశం వెళ్ళి ఇష్టానుసారంగా తను ఒంటరిగా ఉంటాము ఆశించాడు. చూడండి, ఎప్పుడు తప్పు చేసేవాడు ఒంటరిగా ఉండాలని ఆశిస్తాడు. ఎప్పుడు తప్పు చేయవాడు మనుషులు కనబడకుండా దూరముగా వెళ్ళిపోవాలని ఆశిస్తుంటాడు. కానీ నువ్వు మనుషులు కనబడకపోవచ్చేమో కానీ నువ్వు చేసే దుర్మార్గమైన కార్యాలు, నువ్వు చేసే ఒంటరిగా ఉన్నప్పుడు దుర్మార్గమైన వ్యసనములు చాలామంది చూస్తుంటానండి. వాళ్ళు సిగరెట్ తాగాలంటే బాత్రూమ్కి వెళ్ళి తాగుతారు, సారాయి తాగాలంటే అదేదో పెప్సీ బాటిల్ వేసుకుంటారు. ఒకసారి ఒక ఆయన పెప్సీ బాటిల్ తెచ్చుకుంటున్నాడు. అరే ఈ పెప్సీ బాటిల్ అంటే తేడాగా ఉంది ఏంటా అంటే ఏం నవ్వుతున్నాడు. అరే మీరు విశ్వాసి కదండి, రక్షించబడినవారు కదా, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే వాసన, భయంకరమైన వాసన. ఈరోజు చాలామంది తప్పైన పనులు తప్పైన విధములో చెయ్యాలి అని ఒంటరి జీవితం ఉండాలని ఆశిస్తుంటారు. ఒక ఆయన తనకి ఒక భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. నేను దుబాయ్ దేశంలో వారిని చూసి మరి మీరు చదువుకున్న చదువుకి, మీ సంపాదనకి మీరు భారతదేశంలో మంచిగా సంపాదించవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగారు. ఆయన అన్నాడండి, తెలుసా, నేను అక్కడ మా ఊర్లో ఉంటే నా భార్య కూడా తట్టుకోలేండి, నా పిల్లలు కూడా తట్టుకోలేను,
ఇక్కడైతే నేను విచ్చలవిడిగా ఉండొచ్చు, నేను సంతోషంగా ఉండొచ్చు, నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? ఈ తప్పిపోయిన కుమారుడు మొదటి స్టెప్ ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళి తనకు ఇవ్వబడిన ధనమంతా కూడా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని కష్టపడి సంపాదించుకున్న వాడికి రూపాయి విలువ తెలుస్తుంది. నానమ్మ రాత్రులు పగలు కష్టపడి ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ రూపాయి వెనక్కి తీసుకొచ్చి, లేకపోతే వారు పనులు చేసి ఆ కష్టపడి ఆ డబ్బును సమకూర్చి ఇంటద్దె కట్టి కరెంటు బిల్లు కడుతుంటే ఆ పిల్లలు చూడండి ఫ్యాన్ కూడా ఆపరు, అసలు లైట్ కూడా ఆపరు. వాళ్ళకేమి మళ్ళీ ఆపమంటే వాళ్ళు తిరగబడి మళ్ళీ తల్లిదండ్రులని అరుస్తాము, లేకపోతే ఇసుక్కుంటాము, చిరాకు పడతాము మనం చూస్తున్నాం. అలాగా తను సంపాదించిన సొమ్ము కాదు కదా, తనేం కష్టపడి సంపాదించలేదు, పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న సొమ్ముని ఏం చేశాడంటే ఇష్టానుసారం ఖర్చు పెట్టి, ఎంత ఖర్చు పెట్టుకున్నాడంటే అసలు మినిమం బ్యాలెన్స్ కూడా ఉండాలి. మినిమం మైనస్ అయిపోయిందంటే అప్పు చేసేసాడు, అప్పుల పాలైపోయాడు. అప్పులు వాడు అంతా తీసుకెళ్ళిపోయాడు, గుర్రం తీసుకెళ్ళిపోయాడు, బట్టలు తీసుకెళ్ళిపోయాడు, వజ్రములు తీసుకెళ్ళిపోయాడు, బంగారం తీసుకెళ్ళిపోయాడు, మొత్తం అంతా పోయింది. సరే తిందామంటే తిండి లేదు. అంతవరకు మంచి ఆహారం తిన్న వ్యక్తి సామాన్య ఆహారం తినలేకపోయాడు. అలాగే దినదినానికి ఏమయ్యాడు తెలుసా? తను కృషించిపోయాడు. ఎంతగా కృషించిపోయాడంటే కనీసం పందులు పొట్టు తినాలని ఆశించాడండి. అంటే పందులు మేపుతారంటే జనరల్గా, పందులు ఎవరు మేపరు. ఎందుకంటే పందులు గుర్రముల్లా అవి పరిగెట్టవి. అవి చాలా ఒక స్థానంలో పడి ఉంటాయి, మహా ఉంటే ఒక చుట్టూ అనుకుంటే ఆ బురద గుంటలో పడి ఉంటాయి. పందులు మేపే వాళ్ళని ఈరోజు మనం చూసేది చాలా తక్కువైపోయారు. కానీ పందుల్ని జనరల్గా అది మరి అంత ఫాస్ట్గా పరిగెత్తే కావి. ఒకళ్ళు పరిగెట్టినా ఆ ప్రాంతంలో పరిగెడితే దాన్ని మేపవసరం లేదు. అది అక్కడే తింటుందో, ఆ బురద గుంటలో పడి ఉంటుందో, గబ్బు వాసన పెంట. పందులకు పొట్టు వేస్తారు, ఆ పొట్టు ఎంత వాసన ఉంటుందో. కానీ అతను పని చేసినప్పటికీ ఆ యజమానుడు తనకు జీతం ఇవ్వలేదు, తనకు ఆహారం కొనుక్కునే డబ్బులు లేవు. చివరికి ఏమనుకున్నాడు? ఆ పందులు పొట్టు, ఆ పందులు తినే ఆహారం తిన్న కడుపు నింపుకుందాం, అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడు కుమారుడు, మిక్కిలి గొప్పవాడు, ఘనమైనవాడు, తన ఇంట్లో కనీసం కొన్ని వందల మంది భోంచేసే మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తన తండ్రికి దూరం అయిపోయాడో, ఎప్పుడైతే తన తండ్రి ఇచ్చిన సమస్తముని పోగొట్టుకున్నాడో, తండ్రి కాపుదలు ఇచ్చేవాడు, తండ్రి తనని కాచాడు, తండ్రి తనని క్షేమంగా ఉంచాడు. తన తప్పులైన చేసినప్పటికీ, తన పొరపాట్లు ఉన్నప్పటికీ తండ్రి ఆ పొరపాట్లు క్షమిస్తూ సరిచేస్తూ తనని ఎందు ఓపిక సహనముతో ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకొని కుమారుడు సమస్తం పోయాడు. సమస్తం పోయాక ఏం చేశాడు? ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. చూడండి 17వ వచనం ఒకసారి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలు ఆపండి. ఏమొచ్చిందంట? బుద్ధి. చాలామందికి బుద్ధి రాదండి బాబు. అప్పులు చేసేస్తారు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేస్తారు. అరే నా జీతం ఎంతరా బాబు? ఒక ఆయన జీతం 10,000 రూపాయలు, ఆయన అప్పు ఎంత చేశాడు? 25 లక్షలు చేశాడండి. ఎట్లా వచ్చినాయి అంటే ఆయన తెలియదు అంటున్నాడు. ఎట్లా అప్పు చేశావయ్యా? నీ జీతం ఎంత? నీ ఇంటి అద్దెంత? నీ రాబడెంత? నువ్వు చేసే అప్పు ఏంటి? బుద్ధి లేదు. ఇంట్లో భార్య ఉండగా, పిల్లలుగా ఉండగా పరాయి స్త్రీతో వ్యామోహంలో ఉంటున్నారు, పరాయి పురుషుడు వ్యామోహంలో ఉంటాడు. బుద్ధి లేదు వీరికి. కొంతమంది చూడండి, చెడు వ్యసనములకు బానిస. అరే నా బిడ్డలకి ఇవ్వాల్సిన ఆహారం ధనము కూడా తీసుకువెళ్ళి నేను వ్యసనములకి, తాగుడికి, సినిమాలకి, బయట తిండిపోతుతనానికి, బయట పాపకార్యాలకి నేను బానిస అయిపోయానే అని ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు చాలామంది బుద్ధి లేని వారుగా ఉన్నారు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, ఆదివారం పొద్దున ఇంట్లో పడుకున్నవాడిని ఏమనాలి? బుద్ధి కలిగినవాడా? బుద్ధి లేనాడు? బుద్ధి లేనివాడే. ఆ యోనా ఓడలోకి వెళ్ళి ఓడలో అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడంట. తప్పు చేసేవాడు ఎప్పుడు నిద్రమత్తుతో ఉంటాడండి. పాపము మత్తుని కలిగేస్తుంది.
బుద్ధి లేదు ఈరోజు చాలామందికి. వ్యసనములకు బానిసై, చెడు కార్యాలకు బానిసై, దుర్మార్గమైన కార్యాలకు బానిసై, పాప కార్యములకి ఈరోజు చాలామంది ఏమండి బానిసలై ఉన్నారు. అయ్యో బుద్ధి ఉందా నీకు? ఆరోగ్యం పోయింది తప్పిపోయిన కుమారుడికి, ధనం పోయింది, స్నేహం పోయింది, బంధుత్వం పోయింది. ఎవరయ్యా నీ స్నేహితులు? నీ అందాన్ని చూసి, నీ డబ్బుని చూసి, ఏమండి నీ పేరు ప్రఖ్యాతులను చూసి ఏగల్లా వాలుతారు. ఎప్పుడైతే అవన్నీ పోతాయో వారు కూడా పోతారు. చూడండి, నువ్వు నీ బంధువులు లేకపోతే నీ స్నేహితులు నీకున్న పలుకుబడిని చూసి నువ్వు గర్వపడద్దు. నువ్వు దేవుణ్ణి చూడయ్యా. దేవుని వాక్యముని చదువువాడు బుద్ధి కలిగిన వాడు. ఏమండి పొద్దున్న లేచి నువ్వు డ్యూటీకి పరిగెడుతున్నావు కాదంటలేదు. నువ్వు పొద్దున్న లేచి స్కూల్కి పరిగెడుతున్నావు, కాలేజీ పరిగెడుతున్నావు. నీకు తెలుసా ఒకరోజు మనం ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహము మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మొన్నైనది ఈ దేహము మట్టికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇది మట్టిలోంచి వచ్చిన దేహం. నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, దీన్ని ఎంత మేపినా, దీన్ని ఎంత పోషించినా, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, నువ్వు ఎంత కూర్చిపెట్టుకున్నా, ఈ దేహము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అయ్యా. నీ ఆత్మ దేవుని సంబంధమైనది. ఈ ఆత్మకు దేవుడు కావాలి, ఈ ఆత్మకు దేవుని వాక్యం కావాలి, దేవునితో అన్నింటి సహవాసం కావాలి, దేవుని మందిరము కావాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం కావాలి. అసలు ఈరోజు ప్రజలకి దేవుడు అంటే ఇంత కూడా భయం లేదండి. ఏంటో వెర్రవేగిపోతాం. ఏమంటే మేము 50 సంవత్సరాలు బతుకుతాం, 100 సంవత్సరాలు బతుకుతాం అని వెర్రవేగిపోతున్నారు. ఏమంటే ఆ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి. పొట్టు రాలిపోతున్నట్టు మనుషులు ఎంతోమంది చచ్చిపోయారు. దేవుని భయం లేదు ఈరోజు ప్రజలకి. అసలు అరే మన మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి మన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీ ఆన్లైన్ వర్షిప్. ఏమంటే మందిరానికి వెళ్ళాలంటే మేము దేవుడే మా ఇంటికి వస్తాడండి. గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్ నువ్వు ఇంటికి రా అని చెప్పచ్చు కదా. హాస్పిటల్ పరిగెడతావే, అప్పుడు మాత్రం హాస్పిటల్ కావాలి. ఏమండి పాస్టర్ గారండి ఉద్యోగం వచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తురారు. ఏమండి పెళ్ళి అయినప్పుడు పాస్టర్ గారు గుర్తురారు. పిల్లలు పుట్టేటప్పుడు పాస్టర్ గారు గుర్తురారు. ఇంట్లో ఏదన్నా డెత్ వచ్చిందా, ఉద్యోగం పోతుందా, అప్పులో ఢిల్లీ తీసుకెళ్ళిపోతున్నాడు, అప్పుడు పాస్టర్ గారండి ఏమండి ప్రార్థన చేయండి. అబ్బా పేకల దగ్గర కూర్చుంటారండి. చాలా ప్రార్థన చేయండి పాస్టర్, ప్రార్థన చేయండి. ఏమో ఇప్పుడే కదా చేశారు, 4 గంటల ముందే ఇప్పుడు చేయండి, మళ్ళీ చేయండి. ఏమంటే కార్యం అయిపోయాక పాస్టర్ గారిని పక్కన పెట్టేస్తారు, దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఇష్టానుసారంగా జీవిస్తూ తప్పిపోయిన అలాగే ఉన్నాడు. ఎంతకాలం ఉంటుంది అలాంటి ధనము కానీ, అలా ఎంతకాలం ఉంటుంది అలాంటి ఆశీర్వాదాలు? కొంతకాలమే. బుద్ధి వచ్చినప్పుడు, గ్రహించుకున్నప్పుడు, ఏంటి బుద్ధి వచ్చింది, తనకేం బుద్ధి చేసి ఎలాంటి బుద్ధి వచ్చి, అరే నా తండ్రి ఇంటిలో పనివారు కూడా బ్రహ్మాండమైన భోజనం తింటారే, వేడివేడిగా మంచి ఆరోగ్యమైన ఆహారం తింటున్నారే. ఇక్కడ ఏంటి, నేను పనివాడిని కాదే, నేను కుమారుని కదా. ఎవరు నువ్వు పనివాడువు కాదు కదా, నువ్వు సాతాను పనివాడు కాదు కదా, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కదా. యేసు ప్రభు ఏం సెలవు ఇచ్చాడు? ప్రభు బైబిల్లో మనం ఏమని చూస్తున్నా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని బిడ్డలమైన మనము మన తండ్రితో స్నేహం లేకపోతే, మన తండ్రితో మనకి ఎలాంటి విధమైన బంధుత్వం లేకపోతే అపవాది మనల్ని తుక్కు చేసేస్తాడండి. తన జీవితంలో అంతా కోల్పోయింది, అంతా పోయింది. అయ్యో ఇక్కడ నేను మరణించాను, ఇక్కడ రాయబడింది మరణవంతం వరకు ఆకలిగా ఉన్నా, ఐఎమ్ స్టార్వింగ్ టు ద డెత్. ఏమండి మరణమును ఎదుర్కొంటున్నాడు అతని జీవితంలో. కరువు, ఆకలి, నింద, అవమానము, బలహీనము అంతా కోల్పోయాడు. ఏమీ లేదు. మరణం అంటే అంతా కోల్పోయినట్టే కదా. మరణము మనల్ని అన్నింటి నుంచి వేరు చేస్తుంది, మన సొంత వారి నుంచి వేరు చేస్తుంది, మన వస్తువుల నుంచి వేరు చేస్తుంది. ఏమంటే ఈ భూమి నుంచి మనల్ని వేరు చేసేస్తుంది మరణం. అయ్యో నేను మరణించబోతున్నాను, ఏం చేయాలి? నేను తప్పు చేశాను, గ్రహించుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, గ్రహించుకున్నాడు, నేను తప్పు చేశాను, ఏం చేయాలి? చాలామంది చెప్తున్నాను, నేను తప్పు చేసేసాను, నేను చచ్చిపోయేలా ప్రార్థన చేయాలి. అదేంటయ్యా, నువ్వు తప్పు చేసావు, ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు తప్పు చేసావు గ్రహించుకుంటున్నావు కదా, ఆ తప్పు చేసినందుకు, నువ్వు గ్రహించినందుకు ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. చూడండి ఆడేం చేశాడు అతను, చూడండి 18వ వచనం చదవండి.
నేను లేచి ఆ. నా తండ్రి యొద్దకు వెళ్ళి ఉమ్. తండ్రి ఆ. నేను ఉండండి, పరలోకమునకు ఉండండి. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్తాను. ఎక్కడికి వెళ్తా అన్నాడు? ఫ్రెండ్ దగ్గర వెళ్తాను అనలేదు, బంధువుల దగ్గరికి వెళ్తాను అనలేదు. ఎవరి దగ్గరికి వెళ్తా అన్నాడు? నా తండ్రి. మన బైబిల్లో మనం చూసినట్లయితే జకరియా ప్రభు మనకు మాట చెప్తున్నాడు. చూడండి, జకరియా 1:3 దయచేసి చదవండి. మీ బైబిల్ కూడా మీరు కూడా తెరవండి, మాతో పాటు కలిసి చదవండి. యా చదవండి. జకరియా 1:3. మీ బైబిల్ తెరుస్తారా? కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నని. ఏమంటున్నాడు? చాలా మంది అంటారు, దేవుడు నన్ను క్షమించాడన్నా, దేవుడు నన్ను ఎవరు చెప్పారు నీకు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇఫ్ యూ రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. అంత మాత్రమే కాదు, చూడండి, ప్రసంగి క్షమించండి, లామిటేషన్స్ 3:40. సో చూడండి, విలాప వాక్యములు 3:40 మీరు బైబిల్ ఒకసారి చూడరా, ఒకసారి చెప్పండి. విలాప వాక్యములు 3:40 చదవండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరగాలి. ఏమంటే బుద్ధి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ దేవుని దగ్గరకు రా. మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, మళ్ళీ వాడి వీడి దగ్గరికి వెళ్ళొద్దు. పరిగెట్టే ప్రభు సన్నిధిలోకి, పరిగెట్టే ఆయన బంగారమైన గాయపడిన పాదములు, పరిగెట్టు, దేవుని దగ్గర పరిగెట్టు. లే, తండ్రి తన దగ్గరికి వెళ్ళలేదు, తప్పిపోయిన కుమారుడే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యు అండర్స్టాండ్ దట్? నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుడు నా దగ్గర రావాలి, నన్ను ఎత్తుపట్టుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో నువ్వు రోధించాలి, దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలి. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఒక మాట ఉంది, మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఒక చాలా చక్కటి బైబిల్, ఎంతో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మీ బైబిల్ మీరు కూడా చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఎస్, కొంచెం త్వరగా చదువుదాం. యెహోవా ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా రావాలి? ఉపవాసముతో రండి, కన్నీటితో రండి. ఏమంటే దుఃఖించుచు దేవుని సన్నిధిలో మన పాపముల నిమిత్తం. ఆ తప్పిపోయిన కుమారుడు అది చేశాడు, లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు చూడండి ఒకసారి. మనం 18వ వచనం చదవండి. చదవండి మనకి. చెప్పండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఫస్ట్ ఈజ్ రిటర్న్. ఫస్ట్ ఆర్ ఇస్ టు రిటర్న్. సెకండ్ ఆర్ ఏంటంటే రిపెంటెన్స్. నేను పాపము చేశాను. ఏమని? మన తప్పుని మనం గ్రహించుకోవాలండి. చాలాసార్లు ముఖ్యంగా భార్యాభర్తలు చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఏమండి, వాళ్ళు ఆ సిస్టర్ సహోదరులు ఏమంటారు, అన్న అంతా ఆయనేనన్నా. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న అంతా ఆమెనన్నా. ఏమండి, అయ్యో, ఈ భార్యాభర్తల మధ్య సమాధానం కలిగించాలంటే మామూలు విషయం కాదండి. ఒకళ్ళు పేకల ద్వారా ఒకళ్ళు కత్తులు పెట్టుకుంటారు. నువ్వే ఏమంటే ఈ కుడి హస్తము ఈ ఎడ హస్తముతో పోరాడి జయించగలదా? సరే, ఈ హస్తము కత్తి పట్టుకుంది, ఈ హస్తము కత్తి పట్టుకుంది, ఈ 2 హస్తాలు 2 చేతులు నరుక్కొని ఎవరికి బాధ? భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే అదే అవుతుంది. నువ్వు నీ భర్తని నువ్వు దూషిస్తే, నీ భార్యని నువ్వు అవమానిస్తే అది నీకే హాని అయ్యా. ఏమంటే చాలామంది భార్యాభర్తలు ఈరోజు
కొట్లాట్లు, గొడవలు, మనస్తాపాలు. అందుకే జాగ్రత్తగా మాట్లాడు నీ భర్తతో, అందుకే జాగ్రత్తగా మాట్లాడు నీ భార్యతో, అందుకే నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించండి ఒకరితో ఒకరు. మీరు ఏకదేహము. ఏమంటే ఇక్కడ తను తప్పు చేశాను నేను, ఐ హ్యావ్ డన్ మిస్టేక్. ద ఫస్ట్ స్టెప్ ఫర్ రిపెంటెన్స్ ఈజ్ టు రియలైజ్ దట్ యూ హ్యావ్ డన్ ఎ సిన్. నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశాను. చూడండి బైబిల్లో మనం చూస్తున్నాం ఈ విషయం కూడా. ప్రభు ఎంత చక్కగా మనకు చెప్తున్నారు. ఏమంటే మారు మనస్సు. అపోస్తలుల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము పేతురు ఈ మాట చాలా చక్కగా చెప్తున్నాడు. మేమేం చేయాలి పేతురు? పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రసంగించాక పేతురు అడుగుతున్నారు, మేమేం చేయాలి పేతురు? దాని పేతురు ఏమంటున్నాడు చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. తిరగాలి. మారు మనసు పొందేసి, అయ్యో తప్పు చేస్తున్నాను, తాగను ప్రభా, సారీ ప్రభా. మా సారే కొట్లో ఉంటే అలా, అయ్యా నేను తప్పు చేస్తున్నాను ప్రభా, నేను క్షమించయ్యా అని ఇద్దరు భార్యలతో ఉంటే అలాగా. అయ్యా నేను తప్పు చేస్తున్నాను ప్రభా, నేను అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాను ప్రభా అని మళ్ళీ అదే తప్పు కొనసాగిస్తే ఎలాగా? వదిలే, తిరిగి దాని తర్వాత చదవండి. యా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి. కొంచెం ముందుకెళ్తాం. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనము కూడా పేతురు ఈ విషయాన్ని మళ్ళీ ఇంకా చక్కగా చెప్తారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకుంటున్నారు చాలామంది. మారు మనసు చేసిన తప్పులకి, అవిధేయతలకి నువ్వు పశ్చాత్తాపడాలి. రెండవది చేసిన పాపము లేదా పాపముని ద్వేషించాలి. మూడవది బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఏంటి? యేసుప్రభు నా రక్షకుడు, పాత వ్యక్తి గతించిన, నూతన వ్యక్తి తిరిగి లేచను అనే ఒక సూచనకు మనం నీటితో మనం బాప్తిజం. దాని తర్వాత పరిశుద్ధాత్మతో మనం బాప్తిజం పొందాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపడానికి ఏం చేయాలి? దేవుని వాక్యముతో మనం సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి. మనలో ఉన్న స్వభావం, ఆదాము స్వభావం, మన బలహీనతలు, మన లోపములు, ఉపవాసము, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను చూపించే ప్రతి అవిధేయతలు ఒప్పుకుంటూ, విడిచిపెట్టుకుంటూ, గుణమును పరిశుద్ధపరుచుకుంటూ మన దేహములు దేవునికి సజీవ యాగముగా ఉండేలాగా మనం జీవించాలి. ఏమంటే రిపెంటెన్స్, దట్ ఈస్ అ ట్రూ రిపెంటెన్స్. ఫస్ట్ ఆర్ టు రిటర్న్, సెకండ్ ఇస్ రిపెంటెన్స్, థర్డ్ ఏంటి జరుగుతుంది? ద రిస్టోరేషన్. చూడండి, రిస్టోరేషన్ ఏమంటాం తెలుగులో మనం? పునరుద్ధరించుట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యా, ఇట్ ఇస్ పునరుద్ధరించుట. టు రీబర్త్, టు రీబార్న్, టు రీఅకాంప్లిష్. ఏమంటే టు రిస్టోర్డ్ బ్యాక్. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ జరిగింది, ఏం జరిగిందో చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం. మనం కొంచెం ముందుకు వెళ్దాం. 21 నుంచి చదవండి, లేకపోతే బహుశా 21 నుంచి చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఆ క్షమాపణ అడిగాక తండ్రి ఏం చేశాడు అంటే తనకి ఉంగరం ఇచ్చాడు. ఉంగరం అంటే ఏంటి తెలుసా? ఇట్ ఇస్ సైన్ ఆఫ్ రాయల్నెస్. ఆ రోజుల్లో, ఈ రోజుల్లాగా ఆ రోజు అందరూ ఉంగరం వేసుకోరు. రాజు వేసుకుంటారు, రాజు కుమారులు వేసుకుంటారు. వాళ్ళు ఉంగరం వేసుకుంటే అర్థం ఏంటంటే వాళ్ళు రాజు కుటుంబం అని. ఏమంటే అంత మాత్రమే చెప్పులు ఇచ్చాడు. చెప్పులు ఎందుకు ఇచ్చాడు? ఏమంటే అక్కడ జాతి చదివినట్లయితే అక్కడ అంగీని ఇచ్చాడు, దాని తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడండి? చెప్పులు ఇచ్చాడు. ఏమంటే అంగీ, రక్షణ అనే అంగీ, నూతన అంగీ దేవుడు ఇచ్చాడు. పాత వస్త్రం, పంది వాసనతో ఉన్న పాప స్వభావంతో ఉన్న వస్త్రం తొలగించి దేవుడు తనకి నవీన స్వభావం ఇచ్చాడు. రక్షణ అంగీ ఇచ్చాడు. చెప్పులు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి.
మన బైబిల్లో మనం చూస్తున్నాం. దావీదు, యోనతాను వారిద్దరూ వస్తువులు ఇచ్చుకున్నారు, కానీ చెప్పులు ఇవ్వలేదు. అంటే ఎవరి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, చూడు, ఈ రోజు నుంచి నువ్వు నా మార్గములో నడువు, నా చిత్తములో నిలిచిండు. ఏమంటే నా ఉద్దేశముల ప్రకారము నువ్వు జీవించు. ఒకళ్ళ చెప్పులు మనం వేసుకుంటే, మనం చాలాసార్లు చెప్తుంటారు ఏమంటే, ఒకళ్ళు మన చెప్పులు ఇస్తే వాళ్ళ చెప్పులు మనం వేసుకుంటే ఆ చెప్పులు వాళ్ళకిలాగా మనం నడుస్తామండి. అంటే వాళ్ళు నడిచిన జీవిత యాత్రలు. అందుకే చెప్పులు జనరల్గా వాడిన చెప్పులు మనం తీసుకోరు మన దేశంలో. ఎందుకంటే కానీ చెప్పులు ఒక చాలా ముఖ్యమైన సాదృశ్యం. ఇట్స్ అ ఫుట్ స్టెప్స్. వారు చేసిన తీర్మానములు, వారు జీవించిన యథార్థమైన జీవితం, అది మంచి అయినా చెడ్డైనా. ఇక్కడ తండ్రి తన కుమారుడికి ఇస్తున్నాడు, నేను నడిచినట్లు నీతిగా, నేను జీవించినట్లు, నేను బ్రతికినట్లు నువ్వు జీవించు. ఏమండి, ప్రభు చాలా ఒక శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఇక చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25, 26 ఒకసారి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25, 26. చదువుదాం. I will restore to you the years of the swarming lost has eaten, the hopper, the destroyer, and the cutter, and the great army which I sent you. చదవండి. యోవేలు 2వ అధ్యాయం 25, 26. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. అలా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 18 చదవండి. యా 18. ఇర్మియా 30:18. I will restore the fortunes of Jacob's tents. I have a compassion on his dwelling. The city will be rebuilt on her ruins. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథా ప్రకారము నివాసులు గలదు. చూడండి, ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తాను తిరిగి లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు తన పోగొట్టుకున్న స్థానముని మరలా ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఆరోగ్యం పోగొట్టుకున్నావా? నీ జీవితం సమయం పోగొట్టుకున్నావా? నీ జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నావా? నీ జీవితంలో దేవుడిచ్చిన దీవెనల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? అన్నిటికంటే దేవుని సన్నిధి పోగొట్టుకున్నావా? నువ్వు తిరిగి రా. దేవుడు అంటాడు, తిరిగి రావాల్సిన ఉద్దేశించిన ఎడల నువ్వు నా యొద్దకే తిరిగి రావాలి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఎఫ్రాయిము గాలినెందుకు మేస్తాను, నడక నేర్పించిన వాడిని నేనే కదా. ఈరోజు మన జీవితంలో ప్రభు ఎదుగు తిరిగి వద్దాం. తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, అవునయ్యా, మేము అనేక సార్లు లోకం వైపు తిరుగుతున్నాం, పాపం వైపు తిరుగుతున్నాం, కానీ నీ ఎద్దుకు మేము తిరిగి వచ్చేవారికి సహాయం చేయి. మేము బుద్ధి తెచ్చుకున్నప్పుడు ప్రభా, నీ బంగార పాదములకు ఎలాగైతే పేతురు తను బొంకినప్పుడు నీ దగ్గర తిరిగి వచ్చి పశ్చాత్తాపడ్డాడు, మేము అలా పశ్చాత్తాపడేవారుగా మారు మనసు పొందేవారు ఉండటానికి సహాయం చేయ. అయ్యా, పేతురు మీద నువ్వు సెలవిచ్చిన నా సంఘమును కడతానన్నావు. అలాగే పేతురు తను అనేక విధములుగా తను కోల్పోయినప్పటికీ దేవా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ రోజు నాయన వాక్యమును బోధించినప్పుడు 3,000 మంది ఆ రోజు రక్షించబడ్డారు. సంఘముకి పునాది రాయిగా నువ్వు చేసావయ్యా, నాయకుడిగా దాన్ని చేసావు. అలాగా మేము పోగొట్టుకున్న ఘనతను, పోగొట్టుకున్న అయ్యా గౌరవాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాలను, పోగొట్టుకున్న నీ కృపను మరలా మేము పొందుకునే అవకాశాలు మాకు దయచేయండి ఆయన. ఈరోజు ఎవరైతే నేను వారి జీవితంలో ఏది చేసినా కలిసి రావట్లేదు, ఎలా ఏ మార్గంలో వెళ్ళినా నేను
అన్ని ఆటంకములు, నా జీవితం ఎండిన ఎడారివలే ఉంది, ఏంటి నా బ్రతుకు అర్థం కాని పరిస్థితుల్లో, ఎండిన స్థితిలో, కరువు స్థితిలో, అయ్యా శపితమైన స్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో దేవా, వారిని ఎదుగు తిరిగి వచ్చే మనసును వారికి దయచి నీ దగ్గర పశ్చాత్తపడి అయ్యా నీ ద్వారంగా మరలా కృపను పొందువారుగా, అయ్యా నూతన పరిచబడేవారుగా దేవా, మరలా వారు అయ్యా నైనా తిరిగి కట్టబడేవారుగా ఉండడానికి సహాయం చేయమని ఎత్తబడిన వాక్యాన్ని ముద్రించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి గమనించండి. స్క్రీన్ కనబడుతున్న నెంబర్ 8939392139 నెంబర్కి మాత్రమే పంపించండి. మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేయండి. బహుశా కాల్ చేస్తున్న అందరూ ఒకేసారి మేము మాట్లాడలేను, కానీ మీరు వాయిస్ మెయిల్, టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే ఖచ్చితంగా నేనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను. మీరు ప్రార్థన అవసరాలు పంపించినప్పుడు దయచేసి మీ పేరు, ఏ ప్రాంతం నుంచి మీరు కాల్ చేస్తున్నారో వివరాలు మాకు పంపిస్తే బహుశా మేము ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తానికి ఒక అవకాశం ఉంటుంది. అంత మాత్రం కాదు, గమనించండి, రేపు ముఖ్యమైన ఒక గమనిక. రేపు ఆదివారం సండే సర్వీస్ మరి హైదరాబాద్లో ఉన్న షేక్పేట్లో జరుగుతుంది. మీరెవరైనా సరే ఈ షేక్పేట్, టోలీ చౌకీ, గచ్చిపోలి మధ్యలో ఉందండి. మెయిన్ రోడ్లోనే R3 బ్యాంక్వెట్ హాల్ అనే హాల్లో జరుగుతుంది. మీరెవరైనా సరే ఈ ఆరాధన రావాలనుకుంటే, లేకపోతే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రావచ్చు. మీరు దేవునిని మాతో పాటు కలిసి ఆరాధించవచ్చు. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడికి మీరు కృతజ్ఞతగా మీరు కానుక పంపించాలని ఆశిస్తే, నా స్క్రీన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు పాల్పొందవచ్చు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.